కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలోని రావుస్ ఈఎన్టీ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. వచ్చే ఏడాది జనవరికి పీవీఆర్ స్కూల్ ప్రారంభమై 100 ఏళ్లు పూర్తవుతుంది. ఈ క్రమంలోనే కుకట్పల్లిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. సుమారు 125 మంది పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. మాజీ డీజీపీ నందూరి సాంబశివరావు, మాజీ హైకోర్టు న్యాయమూర్తి గిరిజాశంకర్, సినీ రచయితలు మారుదూరి రాజా, కోన వెంకట్, రావుస్ ఈఎన్టీ కేర్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ జీవీఎస్ రావు కార్యక్రమానికి హాజరయ్యారు. తమ స్కూల్ అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు నిర్వాహకులు. బేసికల్గా పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్కి మిగిలిన ఏ స్కూల్కి కంపేర్ చేస్తే పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఉన్న ప్రతి ఉపాధ్యాయుడు కూడా పిల్లల్ని ఒక ఉన్నత స్థానంలో చూడాలి అనేటువంటి బలమైన నమ్మకం, కోరికతోటి వాళ్ళు టీచ్ చేసే విధానం కూడా ఇంతవరకు నేను 5 ఇన్స్టిట్యూషన్లో చదివాను. మా నాన్నగారి ప్రైమరీ స్కూలు, పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్, సిఎస్ఆర్ శర్మ కాలేజ్, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, ఐఐటి కాన్పూర్లో చదివాను. కానీ పీవీఆర్ మున్సిపల్ హై స్కూలు నా జీవితంలో మలుపు తిప్పినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ అది. అందులో బాలకృష్ణమూర్తి గారు కానివ్వండి, ఫిజిక్స్ చెప్పేవారు, సికేఎస్ గారు కానివ్వండి, హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా రామకృష్ణరావు గారు కానివ్వండి. నేమ్ ఒక్క పేరు చెప్పుకోవడానికి మర్చిపోవడం కరెక్ట్ కాదు. అది అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వారు స్వార్థాన్ని వదిలిపెట్టేసేసి ప్రతి పిల్లవాడికి కూడా ఒక ఉన్నత స్థానానికి తీసుకోవాలని చెప్పని ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ యొక్క టీచర్స్. మరి మన బడి అది 100 వసంతాలు పూర్తి చేసుకునే 100 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకుంటున్నదంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అప్పట్లో పలక, బలపం అంటే 6వ తరగతికి వచ్చిన తర్వాత అక్కర్లేదు, పెన్ను, పెన్సిల్, పుస్తకం ఉంటే చాలన్నమాట. ఆ పెన్ను, పెన్సిల్, పుస్తకం కొనుక్కోవాలన్నా కూడా అమ్మ నాన్న ఇచ్చేటువంటి 5 పైసలు 10 పైసలు దాచుకొని కొనుక్కున్న రోజులు ఆ రోజులు, నేను చదువుకున్న రోజులు 1970 అనమాట. సో అటువంటి రోజుల నుంచి ఇంత అద్భుతమైన వృద్ధికి వచ్చానంటే మరి నా స్కూలు నన్ను ఈ లెవెల్కి తీసుకొచ్చిందనమాట. ఎలిమెంటరీ స్కూల్లో నేను చదువుకోలేదు. ఆ రోజుల్లో 1961లో డైరెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటే డైరెక్ట్ ఎంట్రన్స్లో నేను ఫస్ట్ ఫార్మ్లో చేరి ఎస్ఎల్సి వరకు 1966-67లో పాస్ అవడం జరిగింది. మా హెడ్ మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ స్కూల్లో పనిచేసినటువంటి ప్యూన్ దాకా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకున్నాం. నేర్చుకోవాలని పట్టుదల కదండి. వాళ్ళు మాకు తెలియకుండానే మేము ఫాలో అయ్యేవాళ్ళం అంటాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టుగా అది అన్కాన్షియస్. ఆ అన్కాన్షియస్లో నుంచే మీ బిహేవియర్ కానీ మీ లెర్నింగ్ కానీ స్టార్ట్ అవుద్ది. దట్ లెర్నింగ్ ఫౌండేషన్ వాజ్ ఫ్రమ్ మై పీవీఆర్ స్కూల్. అండ్ మా హెడ్ మాస్టర్ గారు అప్పుడు సికేఎస్ మాస్టర్ గారు నాకు రాసేవాడు మాట, ఏ స్టూడెంట్ ఆఫ్ యావరేజ్ ఎబిలిటీస్, హానెస్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. దిస్ ఈజ్ ది వర్డింగ్ రిటన్ బై హిమ్. ఏ స్టూడెంట్ ఆఫ్ యావరేజ్ ఎబిలిటీస్, హానెస్ట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఇవి ఎందుకని నేను మార్చుకోవాలి, నేను ఎక్కడ గ్రో అవ్వాలని చెప్పని చాలా సీరియస్ థింక్ చేసి లైఫ్లో హానెస్ట్గా ఉండాలనుకున్నాను. నా రిటైర్ అయ్యే వరకు హానెస్ట్గానే ఉండగలిగాను. మా సీనియర్స్ అంతా కూడా ఇప్పుడు పీవీఆర్ స్కూల్ గురించి, తన గొప్పతనం గురించి, మా ఊరు గురించి, మా ఊరు గొప్పతనం గురించి చెప్పారు. నేను చెప్పేది ఏమిటంటే ఈ ప్రోగ్రాం గురించి చెప్తాను. ప్రోగ్రాం జనవరి సంక్రాంతికి ముందు చేయాలనుకుంటున్నాము. ఈ విషయాన్ని మీ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి మా ఒంగోలియన్స్
పీవీఆర్ స్కూల్లో చదువుకున్న అందరూ కూడా గమనించాలి ఈ విషయాన్ని. మనం రేపు దసరా తర్వాత కమిటీలు వేసుకుంటాము. ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతుంటాయి. జనవరిలో సంక్రాంతికి ముందు, ఎందుకంటే సంక్రాంతికి అందరూ కూడా ఇళ్ళకు చేరతారు. మా ఒంగోలు ఇంకో ప్రత్యేకత ఉంది. గద్దలగుంటపాలెంలో పార్వేట అనేది జరుగుతుంది. ఆ పార్వేటికి అందరూ వస్తారు, అల్లుళ్ళు కానీ కూతుళ్ళు అందరూ వస్తారు. అందుకనే ఆ సమయం మేము ఎంచుకున్నాము. కాబట్టి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను, ప్రపంచంలో ఉండేటువంటి పీవీఆర్ స్కూల్ స్టూడెంట్స్ మొత్తం కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి